హాయ్ బడీస్. మేమైతే మా బాబాయ్ వాళ్ళ ఊరు వెళ్తున్నాం అనమాట. మా బాబాయ్ వాళ్ళ అబ్బాయిది పెళ్ళి ఉంది. పెళ్ళికి వెళ్తున్నాము. పెళ్ళి అయితే నైట్ అండి. సో మార్నింగే వెళ్తున్నాము. మా బస్ స్టాండ్ అండి అది. బస్ అయితే ఎంత రష్గా ఉందో, కూర్చోడానికి ప్లేస్ లేదు చూడండి. అంత జనం బాగున్నారండి. ఇంకా నుంచున్నాము. కొంచెం దూరం వెళ్ళినాక ఖాళీ అయితే కూర్చున్నాం అనమాట. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదండి. ఎంత ట్రాఫిక్ ఉందో. ఎండలు కూడా పిచ్చి పిచ్చి ఉన్నాయన్నమాట. తలనొప్పి వస్తుందన్నమాట. ఇక ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగేస్తే బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం అనమాట. వేరే బస్ ఎక్కుతాము. అదిగోండి ప్రభ దేవరంపాడు తిరునాళ్ళకి ప్రభలు కట్టుకొని వెళ్తాము. చాలా బాగా చేస్తారండి. మా ఊరు పక్కనే దేవరంపాడు. ఎంతో దూరం ఉండదు, మాకు ఒక పావు గంటలో వెళ్ళిపోవచ్చు. అంత దగ్గర అనమాట. ఇదిగోండి వేరే బస్కి ఎంత రష్గా ఉందో. అంత రష్లో మా పాప ముందే దూరి వెళ్ళిపోయి సీట్ తీసుకుందనమాట. సీట్లో ఇంకా ఆపింది, ఎక్కేసాము. మా పాప మార్నింగ్ టిఫిన్ చేయలేదనమాట. ప్యాక్ చేయించుకొని వస్తే బస్సులో తింటుంది. ఇంకా తినేసిన తర్వాత ఊరు కూడా వచ్చేసిన తర్వాత ఊళ్ళోకి వెళ్ళిపోతున్నాను. నేనైతే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా పాప అయితే లగేజ్ని మా వదిన వాళ్ళ ఇంట్లో పెట్టడానికి తీసుకువెళ్ళింది. మా అమ్మమ్మ అయితే మా తమ్ముడు సుబ్బమ్మ సుబ్బమ్మ అన్నాడని అందరికీ చెప్తుంది. వీడు నన్ను సుబ్బమ్మ సుబ్బమ్మ అంటున్నాడు అని. అదండి, లంచ్ అయితే చేసేసాము. లంచ్ అయిపోయిన తర్వాత మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా వదిన వాళ్ళే విరిదిల్లండి. సో పెళ్లి కూతురుని తీసుకొని వస్తున్నారు. పెళ్లి కూతురు చాలా బాగుంది. నైట్ అయితే మ్యారేజ్ అండి. అదండి, మరి ఉంటా.